ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ ఉత్పత్తుల జాతరను నిర్వహిస్తున్నారు. ఆదివాసీ బిడ్డలు తయారు చేసిన వస్తువులను అమ్మడానికి ఈ ఉత్పత్తుల జాతరను ఏర్పాటు చేశారు. కాలుష్యం లేని, కల్తీ లేని పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని రక్షించే విధంగా ఈ ఉత్పత్తులను తయారు చేశారు ఆదివాసీలు. అదేవిధంగా రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్ స్టాల్స్ గా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఉత్పత్తుల మేళాకి మంచి స్పందన లభించిందంటున్నారు కళాకారులు, ఉత్పత్తిదారులు. అండ్ చాలా రకాల పదార్థాలు మనకి ఎక్కడైతే హైదరాబాద్ అలాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టి ఎలా అయితే అమ్ముతారో, మనకి ఇక్కడ మన లోకల్ నేటివ్గా మన ఆదిలాబాద్లో తయారైన ప్రోడక్ట్స్ ఎన్నో చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో యాజ్ ఏ ఉమెన్ మనం మన తోటి మహిళలను ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా లైఫ్ బాగుంటుంది అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మనం రీచ్ అవ్వగలుగుతాం అందరం కలిసి. సో ఇక్కడ శానిటరీ ప్యాడ్స్ కానీ, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ అండ్ చాలా రకాల కొత్త కొత్త పూసలతో తయారు చేసిన బ్యాగ్స్ కానీ, అండ్ న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన హనీ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ అలాగే గిరిజనులు చాలా మారుమూల ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఆర్ట్స్ కూడా వేయడం జరుగుతుంది. సో మనం వంతుగా వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాము. అలాగే మన లోకల్ ఆదిలాబాద్ నేటివ్ని మనం ఎంకరేజ్ చేస్తే మనం అందరం కలిసి ముందుకు వెళ్ళొచ్చండి. చాలా బాగుంది, విజిట్ చేయండి. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను, మన స్థానిక ఉత్పత్తులను ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో స్టాల్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్పత్తులను మన జిల్లా ఉత్పత్తులను మన లోకల్లో ప్రొడక్ట్ చేయడం వల్ల మన మహిళా సంఘాలకు మంచి ఆర్థిక స్వావలంబన కలుగుతుంది. అదేవిధంగా ఇది 5 రోజుల ప్రోగ్రాం కాబట్టి ఈ 5 రోజులలో వీళ్ళు ఎక్కడ పర్చేజ్ చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఆదిలాబాద్ పట్టణంలో చాలా జనాలకు తెలిసిపోతుంది. ఇక్కడ సందర్శకులు కూడా చాలామంది వస్తున్నారు. పొద్దున 11 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రోడక్ట్ మేళా అనేది ఉంటుంది. ఈకోప్యూర్ శానిటరీ ప్యాడ్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో మాకు స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మాకు పట్టణంలోని ప్రజలందరికీ తెలియజేయడానికని స్టాల్స్ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇవి తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి ప్రజలు కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. 13 lakhs లోన్ ఇప్పించింది. దాని ద్వారా మేము ప్రజలందరి దృష్టిలోకి వెళ్ళేలాగా ఇక్కడ స్టాల్స్ పెట్టేసాము. ఒక 5 రోజుల వరకు ఇక్కడ స్టాల్స్ నడుస్తూ ఉంటాయి. ప్రోడక్ట్స్ అనేవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఇది మాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. గానుగ మషిన్ తీసుకొని ఇంటి దగ్గరనే ఆయిల్ తయారు చేసి ఆదిలాబాద్ లోకల్లో డోర్ డెలివరీ చేస్తుంటాము. ఈ స్టాల్ ఏర్పరచడం వల్ల మాకు చాలా కస్టమర్స్ పరిచయం అవుతున్నారు. ఇప్పుడు లోకల్ డోర్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఈ నెంబర్ తీసుకుపోయి మాకు ఫోన్ చేస్తే మేము ఇప్పుడు మాకు 80 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకో 100 కుటుంబాలతో మేము టైఅప్ అయినాం. ఇంకా 2 రోజులు సమయం ఉన్నది కాబట్టి ఇంకో 100 కుటుంబాలకు మాకు సంబంధం ఏర్పడుతుంది. ఈ స్టాల్ వల్ల బిజినెస్లో చాలా ప్లస్ అవుతున్నది. అయితే మనము ఏవైతే మార్కెట్లో కొంటామో బయట మార్కెట్లో అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఏమేమి కెమికల్స్ ఉంటాయి మనకు ఏం తెలియదు. ఇక్కడ మన ఆదిలాబాద్ చుట్టుపక్కల లోకల్ వాళ్ళు ఇవి తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది చూడండి, ఇది సోప్, నేచురల్ సోపు. అయితే ఇది క్యారెట్తో తయారు చేసిన సోపు. ఇది ప్యూర్ క్యారెట్తో తయారు చేసింది కాబట్టి ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ మన స్కిన్కు అంటే బ్యాడ్ ఎఫెక్ట్, హానికరం ఏమీ ఇందులో ఉండయి. కాబట్టి ఇటువంటి మన లోకల్ వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వీళ్ళు కూడా అభివృద్ధి చెంది మంచి వీళ్ళకు జీవనోపాధి అనేది కలుగుతుంది. తర్వాత చూడండి, ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన బుట్ట అండి. ఇది తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇది కనిపించింది కాబట్టి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉందండి. ప్రభుత్వం ఈ విధంగా ఏర్పడేయడం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పడేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇటువంటి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడం అనేది చాలా